సగం పార్ట్ వేసిన తర్వాత ఈ కంకరంతా అడ్డుగా ఉందని పని ఇది ఆపేశారనమాట అండి. అంటే అర్జెంట్‌గా ఈ కంకరనంతా మనం వేరే చోటకి ఆహ్, చేరవేసుకోవాలి. ఈ సైడులనంతా వేసేద్దాం ఈ కంకర అంటేనేమో, ఇక్కడ మొక్కలు వేయాలనుకుంటున్నానండి. కంకర, సిమెంటు ఇటువంటియన్నీ ఉంటే మొక్కలు మళ్ళీ పెరగవు కదా! అందుకని ఇంటికి అవతల వెంపు కూడా పార్ట్ వేయమన్నాము. నడవటానికి మధ్యలో సెంటర్‌లోకి వేయమన్నాం. ఇదిగోండి అంటే ఇటు రెండో వెంపనమాట ఇది. బ్యాక్ సైడ్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఇలాగ పాత్ వేసేయమన్నాం. ఆ కంకర అంతటిని ఇక్కడికి ఈ ఎదర పాత్‌లోకి సరిపెడుతున్నారనమాట అండి. ఆ కంకర అంతా క్లియర్ చేస్తేనే పాత్ వేయగలరు. ఇగోండి తర్వాత నెక్స్ట్ పైన సిమెంట్ అంతా కలిపి ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా గేట్ వరకు కూడా పాత్ వేశారనమాట అండి. అయితే పాత్ పక్కన కొంచెం ఒక ఇటుక వరస ఎత్తు మెట్టు కూడా కట్టమన్నానండి. అంటే మొక్కలు వేసుకోవటానికి వీలుగా అనమాట. ఇటు ఇటు గ్యాప్ ఉంచాను కదా! ఈ పెట్టగోడ పక్కన. ఇగోండి ఇటు కూడా ఈ టైల్స్ అయి వేయించేసిన పక్కన మట్టి కనిపిస్తుంది చూడండి. పైపులయి కనిపిస్తున్నాయి. అక్కడ కూడా మట్టి వేయిస్తాననమాట. ఈ గట్టు కట్టలేదనుకోండి ఎత్తుగా, ఆ మట్టి ఇటుకు వచ్చేసి కొంచెం ఖరాబయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, కొంచెం ఒక ఇటుక వరుస ఎత్తులో గట్టులాగా కట్టమన్నాననమాట. అందంగాను ఉంటుంది. పైగా మట్టి కూడా మనకి ఇవతలకి రాకుండా ఉంటుంది అని అనమాట అండి. ఈ రోజంతా కూడా ఈ పనులు జరుగుతున్నాయి. ఓ పక్కనేమో ఈ టైల్స్ అతుకుతున్నారు. ఈ టైల్స్ కూడా వెదురు కర్రలు నిలబెట్టినట్లుగా ఉన్న టైల్స్ అనమాట అండి. అంటే గోడకి కొంచెం మొక్కలకి నీళ్లు పోసినప్పుడు మట్టి పడతది కదా! ఆహ్, ఇవైతే మెయింటెనెన్స్ ఫ్రీ. టైల్స్ అనుకోండి శుభ్రంగా వాటర్ కొట్టేసినా బాగా అయిపోతాయి అనే ఉద్దేశంతో అక్కడ ఆ టైల్స్ వేయిస్తున్నాననమాట. పిట్టగోడ చుట్టూ అనమాట అండి. అంటే ఆ పిట్టగోడ ఎత్తులో మొత్తం చుట్టూ వేయించేసేసాననమాట. ఏం లేదు మొక్కలు వేసుకున్నప్పుడు ఆ మట్టి నీళ్ళవి పడకుండా ఉంటాయని. ఇగోండి ఇలాగా ఈ చిన్న ఒక జానెడెత్తున గోడ కట్టేసేస్తూ ఉన్నారనమాట అండి. ఈ నడక దారి వేయటం వల్ల మొక్కలేమి డిస్టర్బ్ అవ్వలేదు గానీ, ఒక్క మామిడి చెట్టు మాత్రం దారిలోకొచ్చిందనమాట అండి. అంటే సెంటర్‌లోకి ఏం కాదు సైడ్‌కొచ్చిందనమాట. దానికి మాత్రం ఈ గోడని కొంచెం గ్యాప్ వదిలి తొట్టిలాగా కట్టమని చెప్పాననమాట అండి. ఇగోండి ఈ గ్యాప్ వదిలి కట్టమన్నాను. అలానే కడుతూ ఉన్నారనమాట. అలానే ఈ వర్కర్స్ అందరికీ కూడా భోజనాలు ఇక్కడే పెడుతున్నామండి. అంటే మేము కట్టేది గ్రామంలో కదండీ! వాళ్ళేమో భీమవరం నుంచి వచ్చుంటారు. మళ్ళీ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి భోజనానికెళ్ళి వచ్చేసరికి లేట్ అవుద్దని మా వారు ఇక్కడే దగ్గరలో ఉన్న ఊరు వెళ్ళి భోజనాలు తీసుకొస్తారనమాట అండి. ఈ కట్టినన్ని రోజులు వాళ్ళకి భోజనాలు కూడా ఇక్కడే అండి. మా వారికే ఈ డ్యూటీ అంతా. భోజనాలు తేవటం, వాళ్ళకి పెట్టడం ఇవన్నీ కూడా మా వారి డ్యూటీనేనండి. ఏ విధంగా అయినా మనం షెడ్ కట్టేటప్పుడు అన్న సమారాధన చేస్తున్నట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. ఏవండీ ఈ అలవాటు మా అత్త, మామ దగ్గర నుంచి వచ్చిందేనండి. ఎందుకంటే మా అత్తవారింట్లో రోజు ఇంకా ఎవరో ఒకళ్ళొచ్చి అట్లా భోజనాలు చేస్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళ ఆశీర్వాదంతోనే ఈనాడు పచ్చగా ఉన్నాము. ఇక్కడ కూడా ఈ ఇంట్లో కూడా మా అత్తమామల ముద్ర ఏదన్నా ఉండాలి అనే ఉద్దేశంతోటి నాకు మా పాత ఇల్లు పడగొట్టినప్పుడు 4 బెంచీల్లాంటివి దాచుకున్నానండి. నాపరాళ్ళు దాచుకున్నానండి. అయి మా పాత ఇంట్లో దొడ్డివెంపు బెంచెస్‌గా ఉండేయనమాట. ఈవినింగ్ టైమ్ అంతా ఆ బెంచీల మీదే కూర్చునేవాళ్ళం. ఆ రాళ్ళని నేను జాగ్రత్తగా దాసుంచానండి. ఆ రాళ్ళని ఉపయోగించి ఇక్కడ బెంచీలు 2 కట్టమని చెప్తున్నాను. ఇదిగోండి ఈ ప్లేస్‌లో అనమాట. అంటే ఇది మొత్తం కూడా మట్టి వేసుకొని మొక్కలేసుకోవచ్చు. కానీ కొంచెం కూర్చోవటానికి వీలుగా అవతల వెంపు మనకి పంట కాలువ కూడా ఉంటుంది కదా! కొంచెం సమ్మర్‌లో అది కూడా చల్లగా ఉంటుందనే ఉద్దేశంతో కొంచెం టీ, కాఫీ లాంటివి తాగటానికి వీలుగా ఉంటుంది అని ఆ బెంచెస్ ఉపయోగించాలనే ఉద్దేశంతో ఇక్కడ కట్టమన్నానండి. అంటే ఆ రాళ్ళు ఉపయోగించి బెంచీలు కడతాం. ఇగోండి ఈ రాళ్ళనమాట. ఈ రాళ్ళని ఇన్నేళ్ళు నేను ఎలా దాచానని నాకే ఆశ్చర్యంగా ఉన్నదండి. ఎక్కడ పెట్టానో తెలుసా అండి? మా పాత బిల్డింగ్ ఉన్నది కదా! మా ఇంటి ఎదురుగుండానే మా అత్తమామలు ఇచ్చిన 4 పోర్షన్స్ బిల్డింగ్ ఉన్నది కదా! దానిపైన ఈ నాపరాళ్ళు పెట్టి ఉంచాననమాట అండి. ఇప్పుడు ఇదే నాపరాళ్ళను ఉపయోగించి అక్కడ సోఫాలు కట్టమంటున్నాను. నిజానికి అవేమంత బాగోలేదు కదా! ఇవే ఎందుకు వాడాలి అని ఎవరన్నా అనుకోవచ్చు. ఎవరో ఎందుకండి మా వారే అన్నారండి. "అవసరమా ఇవి వాడటం" అని చెప్పి. కానీ వీటితో నాకు చాలా జ్ఞాపకాలున్నాయండి. మా ఆనంద నిలయంలో పాత ఇంట్లో దొడ్డివెంపు ఉండేవి కదండీ! దీని మీదే కూర్చొని కబుర్లాడుకునేవాళ్ళం, భోంచేసేవాళ్ళం. అత్తయ్య గారు, మేము కూర్చొని ఉండేవాళ్ళం. అలానే మా వారు లేట్ నైట్ వచ్చేవారనమాట అండి. నాకేమో అస్సలు నచ్చేది కాదు.
మీరు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు? ఎందుకు తిరుగుతున్నారు బయట అని చెప్పి పెద్ద గొడవ పెట్టుకునేదాన్ని. ఆయనొచ్చేంత వరకు కూడా ఆ దొడ్డివింపు అరుగుల మీద, ఈ నాపరాళ్ళ మీదే కూర్చొని ఉండేదాన్ని అనమాటండి. ఆయనొచ్చిన తర్వాత లేదు లేదు రేపటి నుంచి నేను ఎర్లీగా వస్తానని బుజ్జగించి, బతిమిలాడి, బామలాడిన తర్వాత శాంతి ఒప్పందం కుదిరేదనుకోండి. మళ్ళీ మరుసటి రోజు మామూలేనండి. ఏవండీ ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు పడితే ఇప్పుడు ఈనాడు ఈ మాత్రం లైఫు అనుభవించగలుగుతున్నాం సంతోషంగా అండి. ఎవ్వరికీ కూడా వడ్డించిన విస్తర్లాగా ఉండదండి. కానీ మా అత్తమామలు ఉన్నంత కాలం అండి, నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఆ తర్వాతే బాధ్యతలు, బరువులన్నీ మీద పడ్డాయి. మా అత్తగారివి మా ఇళ్ళ అవతల ఒకళ్ళు డిస్మాంటిల్ చేస్తున్నారు ఇల్లు. వాళ్ళ దగ్గర ఈ నాపరాళ్ళు కొనుక్కొచ్చి, అయి ఉన్నాయి అని చెప్పి బెంచీలుగా కట్టిచ్చారనమాటండి. వాటిల్ని పాడేయాలనిపించక అలా జాగ్రత్త చేసి ఉంచానండి. అలా ఉంచినందుకో ఏమో, మరి నాకు కట్టుకునే అవకాశాన్నిచ్చారు కదండీ! పెద్దల ఆశీర్వాదం అలా ఉంటదండి. తర్వాత వాటిల్ని ఏదన్నా మార్పు చేయిస్తా. అంటే అవి కొంచెం అంచులవి గగ్గులు గగ్గులుగా ఉన్నాయి కదండీ! దాని మీద ఏ సోఫా లాంటిది దూది పరుపులో ఏదో ఒకటేసుకొని కూర్చునే విధంగా తర్వాత మారుస్తాను. అయితే ఇది చూసారా ఒక్కొక్క నాపరాయి ఎంతుందో అండి? ఇంత లావున అసలు చాలా బరువుగా ఉంటాయన్నమాటండి. మరి ఇంత నాపరాళ్ళు ఇప్పుడు దొరుకుతున్నాయో లేదో కూడా నాకు తెలీదు. అంటే అదేదో దొరకని వస్తువో మరొకటో అని కాదండి. అక్కడ మా అత్తగారు అవి ఇష్టంగా కొన్నారు. అవి ఇంకా నా దగ్గరే ఉన్నాయి కదా! వాటిల్ని ఉపయోగిద్దాము. అంటే మేము కట్టే పర్ణశాలలో కూడా మా అత్తమామల గుర్తు ఏదో ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతోటి ఇవి కట్టిస్తున్నాననమాట. ఇవి తీసుకెళ్తున్నామనమాటండి. నిజానికి ఈ మొయ్యటానికి కూడా ఒకళ్ళో ఇద్దరు సరిపోరండి. అక్కడి నుంచే మళ్ళీ కూలీలని కూడా తీసుకొచ్చామనమాట. అంటే అక్కడ మన ఇంటి దగ్గర వర్క్ చేస్తున్నారు కదా! వాళ్ళనే తీసుకొచ్చి వ్యాన్‌లో వేయించి రాళ్ళని అక్కడికి పంపిస్తున్నామనమాటండి. ఈ నాపరాళ్ళు ఎప్పటినుంచి దాచుంచామో, ఈ అచ్చు చూస్తే మీకు అర్థమయ్యి ఉంటదండి. సున్నాలు కూడా ఆ నాపరాళ్ళ పైనే వేశాను తప్ప, అన్నేళ్ల నుంచి దాచి ఉంచినందుకు అనుకోకుండా వాటిల్ని ఉపయోగించే అవకాశం కూడా పెద్దలే కల్పించారేమో అని కూడా అనిపిస్తూ ఉంటుందనమాట అండి. అలానే మధ్యలో టీపాయిలాగా వేయటానికి గ్రానైట్ రౌండ్‌లు ఉన్నాయండి మా ఇంట్లో 2. ఒకటేమో ఇటు పక్కన మన తాండవ కృష్ణుడు ఉంటాడు. అలానే ఈ రెండో వెంపున ఈ బుద్ధుడి బొమ్మను పెట్టి ఉంచాను. బుద్ధుడి బొమ్మ మామూలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌దేనండి. అడుగున ఈ గ్రానైట్ రౌండ్ ఉంది చూడండి. ఈ రౌండ్‌ని టీ టేబుల్ లాగా, టీపాయ్ లాగా వేయొచ్చు అనే ఉద్దేశంతోటి దీన్ని కూడా పంపిస్తున్నాననమాట. అది గ్రానైట్ రౌండ్ అనమాట అండి. బుద్ధుడేమున్నాదండి అక్కడ కూడా స్టోన్ ఉన్నది కదా! దాని మీదైనా బుద్ధుడి బొమ్మను పెట్టొచ్చు. ఇంకా అలా పెట్టేస్తున్నామనమాట అండి. అంటే ఇంట్లో ఉన్న వస్తువులనే కొంచెం ఇక్కడియ్యే వాడి ఒక కాఫీ కార్నర్ లాగా, కాఫీ ఏరియా లాగా తయారు చేద్దామని. అంతే అండి. ఇంకా మిగిలిన కంకర చిప్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదండీ! ఇటువైపు ఇలా ప్లాట్‌ఫార్మ్ లాగా వేసి, దాని మీద ఈ కంకరంతా కూడా వేసి ఒక ప్లాట్‌ఫార్మ్ కడుతూ ఉన్నారండి. ఏవండీ ఇవన్నీ తడపటానికి నీళ్ళు ఎక్కడి నుంచో తెలుసా అండి? ఎదురుగుండానే కదండీ మనకి కాలవ. జస్ట్ అందులోంచి ముంచుకు రావటమే అంతే అండి. చాలా వీలుగా ఉన్నది కదండీ! అలా అని చెప్పి మెట్లు దిగి దిగువకి వెళ్ళక్కర్లేదు. చాదేసి బావిలాగా తోడక్కర్లేదు. జస్ట్ చేత్తో ఇలాగ ముంచుకోవటం, తీసుకురావటం. అంతే అండి. ఈ పనులన్నీ ఎప్పటికవుతాయా అనిపిస్తోందండి. చాలా నెమ్మదిగా అవుతున్నాయన్నమాట. అఫ్‌కోర్స్ ఇల్లు కట్టేటప్పుడు అలానే ఉంటుందనుకోండి. ఒక్కొక్క పని అవుతూ ఉన్నాయి. మేకలు చూడండి. ఇక్కడంతా మేకలు ఈవినింగ్ అయ్యేసరికి కాకులు ఎక్కువ ఉంటాయండి. ఈ కాకులు కూడా ఏంటో బలంగా ఉంటాయి. పెద్ద పెద్ద కాకులు ఉన్నట్టుంటాయి. ఇక్కడ కడతారన్నమాట. ఇది ఒక ప్లాట్‌ఫామ్ లాగా వేసి దాని మీద 2 బెంచీలు, ఒక టీపాయి వచ్చేలాగా కట్టమన్నాను అనమాట అండి. బయట ఎక్కడన్నా కూర్చోటానికి ఉండదు కదా! అందుకోసం అనమాట. ఇప్పుడు అర్థమయ్యి మట్టి ఏం చేస్తాను అంటున్నారు. పంపిస్తానండి, మంచిది పంపిస్తానండి మట్టి మీకు ఎంతు అని అంటున్నాడు.
పాత్రలో మధ్యకి మామిడి చెట్టు వచ్చిందనమాట. దాన్ని అలానే ఉంచి ఇది కడుతున్నారు. ఇది అర్థమై ఉంటుంది. ఇదిగోండి ఇలాగా. ఇదేమో 1 సంవత్సరం వయసున్న మొక్క. మొదట్లో మీకు పిందెలు కూడా వచ్చినాయి, చూపించాను కదా, వీడియోలో కూడా చూపించాను కదా పిందెలు వచ్చినాయి అని. ఆ చెట్టుని ఏమి పాడు చేయకుండా ఇలా బార్డర్ ఇలా కడుతున్నారు అన్నమాట. ఇటువైపు బెంచెస్ కట్టిస్తున్నాను. ఓకే అండి. మట్టి కూడా వేయించి మొక్కలు వేస్తాము. కానీ వాటర్ ఓవర్ఫ్లో అయ్యిందనుకోండి, అంటే వర్షాకాలంలోనే ఎక్కువ నీళ్ళు అయితే చెట్లన్నీ పోతాయి కదా, ఆ వాటర్ ఇటు నుంచి ఇటుకు పోయే విధంగా ఒక పైపు వేస్తున్నారనమాట అండి. అంటే ఎక్కువ వర్షాలు అవి పడినప్పుడు ఇటు ఓవరుగా ఫ్లో అయిన వాటరు ఆ గొట్టం ద్వారా ఇటు పక్కకి వెళ్ళిపోయే విధంగా అన్నమాట అండి. అలాగా కట్టించాము. ఇగోండి ముందైతే ఇలాగా స్టాండుల్లాగా కట్టారు. ఈ ఆరిన తర్వాత రేపొచ్చి వీటి మీద బెంచెస్ వేస్తాము అని చెప్పారనమాట అండి. అలానే ఇటువైపు వినాయకుడిని పెట్టటానికని ఈ గ్యాప్ ఉంచామండి. ఇంకా వినాయకుడిని అది సెలెక్ట్ చేయలేదు కదా, ప్రహరీ గోడ అన్నీ కట్టేసాము. ఈ గ్యాప్ ఉన్నదనుకోండి, అందులోంచి మేక పిల్లలు అటువంటివి కూడా దూకేసి లోనకొచ్చేయొచ్చు. పెద్ద హైట్ ఏమీ లేదు కదండీ. అందుకనే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఒక 2, 3 ఇటుకలతోటి దాన్ని క్లోజ్ చేయించేసేసాను అనమాట అండి. వినాయకుడి విగ్రహం తెచ్చుకున్నప్పుడు అప్పుడు దీన్ని ఓపెన్ చేసి విగ్రహాన్ని ఇక్కడ పెడతామన్నమాట అండి. ఆ మరుసటి రోజు ఎర్ర మట్టిని కూడా తెప్పించామండి. ఆ మట్టిని కూలీలతో మోయించటానికి అసలు నానా ఇబ్బందులు పడిపోయాం ఒక్కరోజు అనమాట అండి. తీరా వేయించేసరికి 30 కన్నా ఇంకా తక్కువే మిగిలిందండి మట్టి. అది కూడా వీడియోలో చెప్పాను కదా, అది కూడా నవ్వొచ్చింది. ఫైనల్‌గా అంతా పూర్తయ్యేసరికి ఇదిగోండి 2 బెంచీలు మధ్యలో ఇలాగా ఒక టీపాయ్‌లాగా ఏ విధంగా వచ్చిందనమాట. ఇంకా పనులున్నాయిలెండి. ఫైనల్‌గా మా అత్త, మామలు వచ్చి ఇక్కడ కూర్చున్నట్లుగా వాళ్ళొచ్చి కట్టించినంత ఆనందంగా ఈ బెంచీలని చూసుకొని మురిసిపోయానండి. ఈ పాత నాపరాళ్ళు ఎందుకు ఏయించారు అని ముందు ముందు కూడా ఎవరన్నా అడగొచ్చు. కానీ వీటిల్ని బాగు చేయించడానికి కూడా ప్రయత్నిస్తాను. కానీ వాటితో నాకున్న అటాచ్‌మెంట్‌ని నేను పదిలంగా కాపాడుకున్నాను. అదనమాట అండి అసలు విషయం. అలానే వాటిల్ని చూసినప్పుడల్లా మా అత్తమామలు కూడా గుర్తుకొస్తారు. నిజానికి ఇవి 3 రాళ్ళనమాట అండి. ఇంకొకటి ఇలా మిగిలింది. అది ఇప్పుడు కట్టిన ఈ బెంచీలకిను, పాతకి మధ్యలో వేయిద్దాము అని అనుకుంటున్నాను. పర్ణశాలలో ఇన్ని అంశాలు కట్టాను కదండీ! కానీ ఈ రోజున ఈ నాపరాళ్ళు వాడటం మాత్రం ఆ! మా అత్తమామల ఆశీస్సులు, మా పెద్దల ఆశీస్సులు నా మీదున్నయి అని ఎంతో సంతోషపడిపోయానండి. ఏది ఏమైనా వారి ఆశీర్వాద బలం చేతే మనం ఈనాడు ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నామండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.